దేవాదుల దగ్గర పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు, నేను హన్మకొండ ఎంపీని, మేము దేవాదుల దగ్గర పోయి చూసినాం. దేవాదుల పంపేస్తాం, మన ఫుట్బాల్ నట్టు ఉండి నీళ్లు గుంజుతుంది తప్పితే కానీ బ్యారేజ్ లేదు. బ్యారేజ్ ఇప్పుడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినాం, ఫౌండేషన్ ఇస్తాం నీళ్ళు ఆపడానికి. సో అంటే మన మట్టి పనికైనా ఇంట్లో ఉండాలన్న, మట్టి పనిగా అంటే మన సమస్యల్ని చాలా లోతుగా పరిశీలిస్తే ఆలోచన వస్తుంది. దాంట్లో ఆడ కింద కడితేంది మీద కడితేంది కేసీఆర్కి. కోట్లు తినాలంటే ఇక్కడ తినొచ్చు, అక్కడ తినొచ్చు. దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. తినదలుచుకున్నోడికి ఏదైతే నేను అబద్ధం ఆడతలే కదా, తినదలుచుకున్నోడికి చెప్తున్నా. ఇక్కడ కడితే అక్కడ అంత లోతుగా పరిశీలించి ఆడ కట్టాలి అనుకున్నాం మేడిగడ్డది. ఇలా మేడిగడ్డ ఎందుకు రేవంత్ రెడ్డి గారు దాన్ని రిపేర్ చేస్తలేరు? మనం దాని ఏంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్. అది నేను చట్టం మొత్తం 10 సార్లు చదివిన, దాంట్లో అస్సలకి అవసరం లేదు. అసలు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా పంపడమే తప్పు. మనం ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ టైంలో తొందర అన్నారు, వాళ్ళు వచ్చారు, చూసారు, ఏదో రిపోర్ట్ రాశారు. తర్వాత ఇప్పుడు 1.5 years నుంచి వేస్ట్ చేస్తున్నాం మనం. ఇవాళ ఇప్పుడు ఇంకో మన ఇప్పుడు నర్సంపేట, మొగుళ్ళపల్లి, మైబాద్ ఏరియాలో ఇప్పుడు మొత్తుకుంటారు రైతులు, చివరి తడి నీళ్ళు ఇప్పటిదాకా మంచిగా వచ్చింది, పొట్ట పెట్టింది, ఇప్పుడు నీళ్లు దొరుకుతలేవు. లిఫ్ట్ చేస్తే అయిపోతుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి వెళ్ళి పాపారావు గారు చెప్పారు. మన రైతుని ఎంగేజ్ చేయాలి కదా. ఇంత పెద్ద హ్యూజ్ పాపులేషన్ మనం తలుచుకుంటే వీళ్ళకి అందరికి ఇండ్లలో కూర్చొని పెట్టి కూడా మనం 4,000, 5,000, 10,000 కూడా ఇవ్వచ్చు గవర్నమెంట్ తెలుసు. దట్ ఈస్ నాట్ కదా. వీ హ్యావ్ టు క్రియేట్ వర్క్. మనిషి అన్నవాడికి పని ఉండాలి కదా. ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇంత విజన్తోనే మనం ప్రయత్నం చేసాం. సరే కొన్ని తప్పిదాలు అక్కడెక్కడ ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ఇష్టం ఉన్నప్పుడు గెలిపిస్తారు, నచ్చకపోతే ఓడగొడతారు. దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇప్పుడు బడ్జెట్లో మీకు ఇంత లోతుగా ఎందుకు మనకు ఈ విధమైన ఇబ్బందులని మీరు దివాలా అనేది ఒక సబ్జెక్టు. తర్వాత ఈ ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్ రోడ్ రద్దు, మెట్రో రోడ్ రద్దు, తర్వాత పేదల ఇండ్లు, ఇవన్నీ అయ్యేసరికి ఏమైందంటే మూసీ ప్రక్షాళన పేరిట మీరు బఫర్ జోన్లో మూసీ ప్రక్షాళన గురించి మంచి సబ్జెక్ట్. అది కేసీఆర్ గారు కంటే ముందు రాజశేఖర్